రామదొరై, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నిఖిత మీ గురించి చెప్పారు. సార్, మై నేమ్ ఇస్ సతీష్, MBA. ఫాదర్ నేమ్ ఇస్ మణివన్నన్, మదర్ నేమ్ ఇస్... మీ క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురి నంబర్స్ రాయండి. హలో, చాలా క్లోజ్. హలో, నేను రామదురై మాట్లాడుతున్నాను. సతీష్ మీ దగ్గర అప్పు తీసుకున్నారా? సార్ లేదు సార్, తను చాలా మంచివాడు. మీరు ఆయనకు డబ్బు ఇవ్వాల్సింది ఉందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారు? మీరేం మాట్లాడుతున్నారు సార్? తను ఆ విధంగా డబ్బు అడిగేవాడు కాదు. ఓ, అయినా తనకెందుకు సార్ డబ్బు? తను ఇప్పటిదాకా ఎవరిని డబ్బు అడగలేదు సార్. హలో హలో, ఎవరై ఉంటారు? మీకు సతీష్ ఫ్యామిలీ గురించి తెలుసా? ఓ, చాలా బాగా తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆహా. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు సార్. హలో హలో హలో, హలో. సతీష్కి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా? ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చు? సార్, తను బాగా చదువుకున్నాడు సార్. నాకు తెలిసి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏం లేదు సార్. ఏ పని చెప్పినా బెస్ట్ గా చేసి పూర్తి చేస్తాడు సార్. 100% నమ్మొచ్చు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మీ ఇంటర్వ్యూ ట్రీట్మెంటే చాలా డిఫరెంట్గా ఉంది. సతీష్, ఇది ఐటీ కంపెనీ కాదు మీ రెజ్యూమ్ చూసి పని ఇవ్వడానికి. సార్, మిమ్మల్ని పెట్టుకుని నా ప్లాన్ని ఉపయోగించబోతున్నాను. అందులో మీరు గొప్ప వాళ్ళుగా రాబోతున్నారు. మంచి అమౌంట్ చూడబోతున్నారు. లోకంలో ఒక్కొక్కడు గోల్డ్, డైమండ్, రియల్ ఎస్టేట్, సినిమా అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మనం మనిషి సెంటిమెంట్, దాంతో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అందులో మీకు చాలా పాపులారిటీ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. కానీ ఇదంతా చేయడానికి నాకు ఫీజ్ ఓకే అంటే చెప్పండి. డీల్కి రెడీనా? సతీష్, నాకు డబ్బు కంటే పాపులారిటీనే ముఖ్యం. ఒక వ్యక్తిని లేపేయడానికి ఈ పాపులారిటీ చాలా అవసరం. నాకు బాధ్యత ఉంది. అది చాలా రోజులుగా మనసును వేధిస్తోంది. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను. హలో సార్, నేను పంపించిన వ్యక్తి ఓకేనా సార్? ప్రామిస్ చేశారు. పనిచేసేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అలాగా, ఓకే సార్. సరే, కానీ నిఖిత ఎలా మీకు తెలుసు? మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సతీష్. ఒకరోజు ఈ నిఖిత... నా పేరు నిఖిత. ఆమె ఇంటర్మీడియట్ జర్నలిస్ట్ స్టూడెంట్. మీతో కలిసి నేను సోషల్ సర్వీస్ చేస్తాను సార్. నువ్వు చాలా షార్ప్గా ఉన్నావమ్మా. అమ్మా నాన్నల ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. సార్, దీవించడానికి అమ్మ నాన్న లేరు సార్. నేను ఒక అనాథని సార్. చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయారు సార్. యాక్సిడెంట్లో చనిపోయారా, లేక వేరే ఏదైనా సమస్య? లేదు, సర్కస్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారు సార్. ఆ సర్కస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ వయసు ఎంతుంటుంది? 4 సంవత్సరాలు సార్. ఎందుకు నా వయసును అడుగుతున్నారు? ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగిందో తెలుసా? లేదు సార్, తెలీదు. లైసెన్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, అవసరానికి ఫైర్ ఇంజిన్ కూడా రాలేని చోట సర్కస్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభాకరేనమ్మా. ప్రభాకరన్?
Sir, there was major fire accident in circus. I have safeguarded you. Please inform the concerned authorities to destroy all documents that you have signed. This is very, very important. Take care. Thank you. వాడే ఇంతమంది చనిపోవడానికి కారణం. సార్, ఆ అగ్ని ప్రమాదం నుంచి ఇంత విషయం ఉందని నేను అనుకోలేదు సార్. ఆ ఫైర్ యాక్సిడెంట్లో నా భార్య, నా బిడ్డ చనిపోయారు. 150 మందికి పైన పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పిందె పండవడానికి ముందే కాలిపోయింది. వాళ్ళ కలలు నాశనమయ్యాయి. దీనంతటికి కారణమెవరు? డబ్బు డబ్బు అంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతుంటాడే వాడిని ఎమ్మెల్యేని చేశామే. మనమే కారణం, మనమే కారణం. డబ్బాస మనలాంటి చాలా మందిని అనాథల్ని చేసింది. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పంతం తీర్చుకోవడానికి కాదు, పాలించడానికి. సమాజ సేవతో కలిపి ఇంకో పని కూడా ఉంది. దీని వెనక ఇంత కథ ఉందా? సరే, టైం అయింది, బయలుదేరదాం. వెళ్దాం. పదండి. రండి. రానికి రేయ్, రామదొర గారిని చూసావా? లేదు, చూడలేదు. 2-3 రోజులుగా కనపడలేదురా. ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. చూస్తే చెప్తానులే అన్నా. సరేరా, వస్తాను. లేదు లేదు, ఖచ్చితంగా వస్తాను. ఓకే ఓకే, ఏంటి సీఎం? నేను తర్వాత మాట్లాడతాను. సిటీ లిమిట్లో అడుక్కునే వాళ్ళు కూడా ల్యాండ్ ఇస్తున్నారని విన్నాను, నిజమా? అడిగేది నిన్నే. నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోతావు, రేపు సమాధానం మేమేగా చెప్పాలి. ఇలా చూడు, వాళ్ళకి అవి ఇవ్వకు, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చోట ఒక పెద్ద గవర్నమెంట్ కాంప్లెక్స్ కట్టి రెంట్కి ఇద్దాం. రెచ్చెత్తనాయాల నీకు కూడా పెద్ద అమౌంట్ వస్తుంది. నేను కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకుని 4 రాళ్ళు సంపాదిస్తాను. ఏమంటావు? అది ఇక్కడ జరగదు. నేను చెప్పిందే జరుగుతుంది. ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేశాను, అంతే. నీ టైం అయిపోయింది. ఇంక మీద నువ్వు చెప్పినట్లు నేను తలకాయ ఊపను. మన పార్టీని ప్రారంభించింది మీ నానే, అందుకోసమే ఇన్నాళ్ళు నిదానంగా ఉన్నాను. నేను కూడా మా నాన్న కోసమే ఇంతకాలం చాలా నిదానంగా ఉన్నాను. నీ కౌంట్ ఇప్పటి నుంచి మొదలవుతుంది. నేనేం చేస్తాను? వెళ్ళరా.